హాయ్ అండి, ఎలా ఉన్నారండి? ఈరోజు మనం మా కోటి పిల్లలకు లజ్జాని చేయించండి. మన నూడిల్స్ పీసులు అండి. ఇవి మటన్ కైమా అండి. ఇది వీళ్ళు లహమ్మ కురుమ అంటారు. టమాటా సాస్ అండి. ఇది వేసి మనం ఈరోజు లజ్జాని చేసుకుందామండి కోటి పిల్లలకు. మన ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఈ మటన్ ఫ్రై చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నామండి. కొంచెం ఇప్పుడు మనం 1 నిమిషం అట్లా వేగినాక ఈ మటన్ వేసుకున్నామండి. ఇది బాగా వేసుకోవాలండి. ఇలా 1 నిమిషం ఇలా వేగినాక ఒక చిన్న స్పూన్ ఉప్పు అండి, ఒక చిన్న స్పూన్ పసుపు, చిన్న స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, మాజీ మసాలా అండి. ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు మనకు 1 నిమిషం వేగిందండి. మనం ఇప్పుడు టమాటా సాస్ వేసుకుందామండి. నేను ఈ డబ్బాలో సగం వేసుకుంటాను అండి టమాటా సాస్. మనం ఇప్పుడు ఇది బాగా ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడకాలండి ఇది బాగా. ఇప్పుడు మనం సన్న మంట మీద 5 నిమిషాలు ఉడకాలండి ఈ మటన్. మనం ఇప్పుడు క్రీమ్ చేసుకుందామండి లజ్జానీకు. నేను దైతున్ ఆయిల్ తీసుకున్నాండి. 2 చిన్న స్పూన్లు తీసుకున్నాండి. మనం ఇందులో మాజీ మసాలా వేసుకుందామండి. నేను 1 కప్పు మైదా తీసుకున్నాండి. నేను చెప్పాను కదండి క్రీమ్ చేసుకునేప్పుడు చూపించానని. మనం ఇంటికాడ ఇలా చేసుకోవచ్చండి క్రీము. మాకు డబ్బాలలో కూడా క్రీమ్ వస్తుందండి. మీకు చూపించడానికే నేను ఈ క్రీమ్ చేస్తానండి. 1 నిమిషం బాగా కలుపుకొని మనం ఇందులోనే పాలు పోసుకుందామండి. నేను పాల పొడితో కలుపుకున్నాండి. పాలు ఇందులోని పాలు పోసుకుందామండి. లజ్జానే కొంచెం ఎక్కువే పడుతుందండి క్రీము. ఇప్పుడు ఈ క్రీము గట్టిపడిందాక కలుపుకుందామండి. ఈ పాలు ఆ మైదా బాగా గట్టి పడుతుందండి. నేను చిన్న స్పూన్ ఉప్పు తీసుకున్నాండి. మనం ఇప్పుడు కస్తూరి మెంతి వేస్తున్నామండి. ఆయిల్ ఇప్పుడు పైకి వస్తుంది కదండి. 1 నిమిషం పాటు ఇది ఫ్రై చేసుకుందామండి. ఈ మటన్ సన్న మంట మీదనే ఉడకాలండి, అడుగు మారుతుంది. ఇప్పుడు మనం క్రీము గట్టిపడిందాక క్రీమ్ కలుపుకుందామండి. కలుపుకుంటూనే ఉండండి. మనం అట్టేగిన వదిలేచే అడుగున గడ్డ కట్టుకుపోతుందండి క్రీము. మనం గట్టిపడిందాక కలుపుకుంటూనే ఉండాలండి. మనం ఇంటికాడ మీరు పాస్తా చేసుకోవాలనుకుంటే ఈ పాలు మైదాతో మీరు క్రీమ్ చేసుకోవచ్చండి. మనకి మటను ఇలా గట్టి పట్టిస్తానండి. మనం ఇది బంద్ చేసుకుందాం. ఇలాగంటే సరిపోద్దండి. మనకి ఇలా క్రీమ్ కావాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అడుగును కొంచెం వేసుకుందామండి. అడుగును కొంచెం వేసుకోవాలండి.
మనం దీంట్లోనే ఈ నూడిల్స్ పీస్ వేసుకున్నామండి. మనం దీని మీద అంతలక్క చూసుకొని ఈ మటన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదండి, మళ్ళీ మనం పైన కొంచెం కొంచెం పతలాగా వేసుకుందామండి. ఇంకా మెండు వద్దు, కొంచెం వేసుకుందామండి. ఇలా ఇంకొక వరుస వేసుకుందామండి. మనం ఈ మటను ఇంకొక వరుస వేసుకోవాలండి. ఇంకొక వరుస మటన్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్రీమ్ వేసుకుందామండి పతలాగా. ఇంకా చిక్కగా ఏమొద్దండి, పతలాగా వేసుకుందాం. నేను ఇలా 3 వరుస నూడిల్స్ వేసుకున్నాండి, 2 వరుసలు మటన్ వేసుకున్నాండి, మటన్ కైమా. మనం ఇప్పుడు ఈ నూడిల్స్ మునిగేలాగా ఇప్పుడు మనం బాగా పైదాకా వేసుకోవాలండి. క్రీము అంత మునగాలండి పైన. ఇలా నూడిల్స్ మునిగినాక మనం క్రీమ్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం చీజ్ వేసుకున్నామండి పైన. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు ఈ చీజ్ ఎక్కువ ఇష్టపడతారండి. ఈ పండగకు ఎక్కువ అన్నమే ఉండదండి, ఇట్లాంటి వంటలే. నాకేం పెద్ద వంటలు లేవులేండి, వీళ్ళు ఒక రకం 2 ఐటెంలే తింటారు. పాపం కొన్ని ఇళ్ళల్లో 10 రకాల బోకులని కడిగి 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 కలిసిపోతారండి ఈ నెలంతా. మనం ఇప్పుడు గ్యాస్ కింద 10 నిమిషాలు పెట్టి దీన్ని కుక్ చేసుకున్నామండి. మనం ఇక్కడ కిందనే ముట్టించుకోవాలండి, పైన మంట లేదు. కిందనే నేను ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుందండి. అంతేనండి, లజ్జానియా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి, పిల్లలు బాగా తింటారు. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక వీడియోతో మళ్ళీ వచ్చానండి. బాయ్ అండి.